హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము ఒక మంచి స్నాక్ రెసిపీని చేయబోతున్నాము. వానకాలం వచ్చింది కదా, అటు వానలు పడుతూ ఉంటే ఇంట్లో ఏదైనా బజ్జీలు వడలు అలా తినాలనిపిస్తుంది కదా. మరి ఈ వానాకాలంలో స్వీట్ కార్న్స్ కూడా చాలా దొరుకుతాయి. వాటితోటి మనము ఈరోజు బజ్జీలు చేయబోతున్నాము. నేను ఇక్కడ 2 మొక్క కంకులు తీసుకున్నాను. వీటిని ఒలిచి శుభ్రం చేసి తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ మక్కలన్నీ వేసుకోవాలి. అయితే ఈ బజ్జీల కోసము స్వీట్ కార్న్స్ వాడితేనే బాగుంటాయి. మన దేశీ మక్కలు ఉంటాయి కదా, వాటిని వేస్తే అంత బాగుండవు. అందుకని వీలైనంత మట్టుకు మీకు స్వీట్స్ కార్న్స్ దొరికితే వాటితోనే ఈ బజ్జీలు చేయండి. మరి ఈ మక్కలని ఒలిచిన తర్వాత ఉడికించి కూడా బజ్జీలు వేసుకోవచ్చు, లేదంటే అలాగే ఉడకబెట్టకుండా కూడా బజ్జీలు వేసుకోవచ్చు. ఒకవేళ ఈ మక్కిత్తులు మీకు లావుగా అనిపిస్తే ఇలా చాపర్లో వేసి కొద్దిగా చాప్ చేసి కూడా తీసుకోవచ్చు. కానీ ఇలా వేస్తేనే మనకు రియల్గా మక్క బజ్జీలాగా చాలా బాగుంటాయి. అందుకని మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. మరి ఇందులో ఏమేం మసాలాలు వేసుకోవాలో చూద్దాము. 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ లేదా చాట్ మసాలా వేసుకోవాలి. అవి లేకపోతే కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ఓమా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో పిండి వేసుకోవాలి. 1 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి. అయితే ఈ పిండిని మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు బియ్యపిండిని తీసుకోవాలి. బియ్యపిండి కూడా ఒకేసారి మొత్తం వేయకుండా 2 టీ స్పూన్ల వరకు ముందు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు కూడా కొన్ని వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి అవసరం పడితే ఇందులో వేసుకోవాలి. చూడండి, మక్కిత్తుల పైన పిండి సరిగా కోట్ అవ్వలేదు కదా, అందుకని ఇక్కడ నేను ఇంకొంచెం శనగపిండి అలాగే 1 టీ స్పూన్ వరకు బియ్య పిండి తీసుకున్నాను. అయితే మీరు తీసుకునే మక్కల్ని బట్టి పిండి వేసుకోవాలి. ఎంత పిండి వేసుకోవాలంటే చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మక్కిత్తుల పైన చక్కగా పిండి కోటవ్వాలి. మరి ఎక్కువగా కాకుండా మరి తక్కువగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని చక్కగా కలిపి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము. నేనైతే ముందుగానే స్టవ్ పైన నూనె వేడవటానికి పెట్టేశాను. నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లోగా పెట్టి ఈ బజ్జీలని వేసుకోవాలి. మనం ఉల్లిపాయ బజ్జీలు ఎలా అయితే వేస్తామో అదే మాదిరిగా చిన్నగా ఇలా బజ్జీలలాగా వేసుకొని వేసిన తర్వాత వెంటనే కలపకుండా కొద్దిసేపటి తర్వాత వీటిని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ బజ్జీలు వేసిన తర్వాత అలాగే ఉంచేయకుండా వీటిని కంటిన్యూగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. అప్పుడే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇదే మాదిరిగా మొత్తం మక్క బజ్జీలన్నీ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఈజీగా మన మక్క బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. మరి వీటిలోకి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిలని ఫ్రై చేసి తీసుకున్నాను. మీకు ఇలా స్పైసీగా పచ్చిమిర్చి తినాలనిపిస్తే అదే నూనెలో కాస్త కొన్ని పచ్చిమిర్చిలు అలాగే కరివేపాకు ఫ్రై చేసి తీసుకోండి. ఈ మక్క బజ్జీలోకి ఇలా ఫ్రై చేసిన పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా స్వీట్స్ కార్న్ తోటి మక్క బజ్జీలని చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మా ఇంట్లో అయితే ఈ వానకాలం అయిపోయేంత వరకు 2-3 సార్లు ఈ బజ్జీలు చేస్తూ ఉంటాను. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ మక్క బజ్జీలని ట్రై చేసి చూడండి. మరి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.